నేను 5 తారీఖు రాలేను, 11 తారీఖు అయితే నేను విచారణకు వస్తాను నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్కి తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత 9 తారీఖు రోజు హరీష్ రావు గారు హాజరైన తర్వాత క్వశ్చన్ పేపర్ ఏంది అని మళ్ళీ ఆయన అడుక్కొని క్వశ్చన్ పేపర్ను బట్టి మళ్ళీ ఆన్సర్స్ ఎట్లుండాలి ఏం కథ ఈ వ్యవహారం అంతా చక్క తీసుకునేటట్టుగా అనిపిస్తూ ఉంది. సో మరి 5 తారీఖు రాలేను, 11 తారీఖు అయితే రాగలుగుతా అని చెప్పి కేసీఆర్ చెప్పడం, సో ఆయన ఏదైనా బిజీ వర్క్ ఉండా అంటే ఏం బిజీ లేడు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. నిన్న కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జెండా ఎగరేస్తేందుకు కూడా రాలే, బైకానే కూర్చున్నాడు. అదే చెట్టు కింద కూర్చొని ఇక సరే ఆయన పనిలో ఆయన ఉన్నాడు వ్యవసాయదారుడిగా. కానీ 11 తారీఖు వస్తా అని చెప్పడం ఏంటంటే క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. అయితే సేమ్ క్వశ్చన్ పేపర్ ఉండకపోవచ్చు కేసీఆర్ గారు, తేడా ఉండొచ్చు. హరీష్ రావు గారి క్వశ్చన్ పేపర్ వేరు, ఈటల రాజేందర్ గారి క్వశ్చన్ పేపర్ వేరు, మీ క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుండొచ్చు బహుశా. కాబట్టి మీరు ఏం సమాధానాలు చెప్పినా నిజంగా అది నిజాయితీగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మీ ప్రమేయమే లేదు, ఆ దశకిన దాంట్లో కేసీఆర్ గారి కాలు లేదు, ఏలు లేదు, గోరు లేదు అనుకుంటే 5 తారీఖు ఎందుకు ఆ గంధాకి ఎందుకు ఆ 3 తారీఖు నేను వస్తున్నాను పోవాలి. ఉల్టా గదవర దాకా ఉంటా అరేక్ దానికి పానే వస్తా పా ఎంతసేపు పానే అని చెప్పి 3 తారీఖుకే రావాలి. అట్లా రాగలిగితే ఎస్ కేసీఆర్ చెప్పింది కరెక్టే అనుకోవచ్చు. ఈ 11 తారీఖు దాకా ఆయనే వాళ్ళ కొడుకేమో నేను అమెరికా పోతున్నా నేను ఇప్పుడు రాలేనని ఆయన పోయిండు ఓ పంచాయతీలా. ఈ తండ్రి ఏమో ఇప్పుడు నేను రాలేదని ఈయన తప్పించుకుంటా ఉన్నాడు. ఇక ఎటొచ్చి హరీష్ రావు గారి టైము, హరీష్ రావు కాపాడాలి మళ్ళీ వీళ్ళని చెప్పేటువంటి హరీష్ రావు చెప్పేది పచ్చి అబద్ధము, కాకపోతే ఆ అబద్ధాన్ని నిజం లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాడు. అద్భుతమైనటువంటి నిజంగా మామ చుట్లకి వచ్చి చెప్పినట్టుగా చెప్తాడు అన్నట్టు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ముంగట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం మరి ఏం చెప్తుంది, ఏం కథ, తర్వాత క్యాబినెట్లో ఈ కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, అసలు ఈ నివేదిక అందుతుందా ఇప్పుడు, ఈ అనేకమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మీరు నమ్ముతురో ఏమో ఈ ప్రభుత్వం ఈ మీద చర్యలు తీసుకుంటే, మేమైతే నమ్ముతలేము, మాకు ఆ నమ్మకం లేదు దొరా అది. కాబట్టి మీరు పెద్దగా రంది పెట్టుకోకూర్రి అని ఏ ప్రశ్న అడిగినా కానీ అది జవాబు అయితే రెడీగా ఉంటుంది. సేమ్ ఒకటే జవాబు, నువ్వు అడిగిన ప్రశ్ననే తప్ప అంటాడు కావాలంటే. అంతే ఇప్పుడు ఆ వేణుమాధవ సినిమాలు అంటాడుగా, అంటాడు అప్పుడు అది అంతకుముందు ఒక హీరోయిన్ వెళ్ళొచ్చి వస్తుంది ఇంటర్వ్యూకి, వెళ్ళొస్తే మీ నాన్న పేరు ఏమిటి అంటే ఇది అని చెప్తుంది, తర్వాత ఇదేంది అంటే ఇది అంటది. అంటే తర్వాత వేణుమాధవ్ పోతాడు ఇంటర్వ్యూకి, పోయిన తర్వాత మీ నాన్న పేరు అంటాడు, అప్పట్లో బుట్టో ఇప్పట్లో ముషరఫ్ అంటాడు. అంటే అదే సినిమాలో ఉంటుంది అది కామెడీ. అయితే విషయం ఏంటంటే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్యూన్ ఏం చెప్తాడంటే, అగో వాళ్ళకి అవే అడిగినావు క్వశ్చన్లు, వీళ్ళకి అవే అడిగినావు, ఆన్సర్లు అయితే సేమే చెప్పారు కదా, నువ్వు క్వశ్చన్ రాంగ్ అడిగితే దానికి ఎవడేం చేస్తాడు అనేటువంటి టైప్లో ప్రశ్నే తప్పు. అయితే దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని ఆ తర్వాత అందరినీ రిక్వెస్ట్ చేసేది, కేసీఆర్ విచారణకు హాజరయ్యేటువంటి సందర్భంలో ప్రత్యక్ష ప్రసారం పెట్టుర్రి, ప్రజలంతా చూడాలి కేసీఆర్ గారు ఏం సమాధానాలు చెప్తా ఉన్నాడు, కమిషన్ ఏం అడుగుతా ఉన్నది. హరీష్ రావుకు ఈటల రాజేందర్ గారికి కూడా సేమ్ అట్లే ప్రత్యక్ష ప్రసారం పెడితే ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదా, మీ ఇంట్లో సొమ్ము కాదా, మా జనం సొమ్ము. కాబట్టి ప్రత్యక్ష ప్రసారంలో కేసీఆర్ గారిని కూర్చోబెట్టి రాష్ట్ర ప్రజలంతా టీవీలో కూడా కూర్చున్న తర్వాత మీరు క్వశ్చన్లు అడుగుర్రి. ఇక అడిగిన దాంట్లో నిజాయితీ ఉందా, చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందా, జనం కూడా జడ్జిమెంట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.